హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు చూస్తున్న లిక్విడ్ వచ్చేసి మనము మొక్కలకి ప్రతి 2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి మనం ఇది ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకుంటాం. ఇవి ఏంటంటే సీవీడు, హ్యూమిక్ యాసిడ్ అలాగే ఫంగిసైడ్ ఈ 3 కలిపి మనం ఒక 10 లీటర్లు లేదా 11 లీటర్ల వాటర్ తీసుకొని అందులో ప్రతిదీ కూడా లీటర్కి 1 గ్రామ్ చొప్పున వేసుకొని మనం ఒక 3 మంత్స్కి లేదా 2 మంత్స్కి ఇచ్చుకుంటాం. పైన స్ప్రేయింగ్ ప్రతి 15 డేస్కి ఇచ్చుకుంటాం. ఇది కూడా మనము మొక్క వేరుకి ఇచ్చుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఇది మనకి ఇవి కరగవు కాబట్టి హ్యూమిక్ యాసిడ్ అనేది కొంతసేపు మనం నీటిలో వేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకొని తర్వాత మనం ఒక కర్రతో అయితే రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని మనం ప్రతి మొక్కకి కూడా అంటే మొక్క సైజుని బట్టి మనం అర లీటరు లేదా లీటర్ వాటర్ అనేది మొక్క మొదల్లో ఈ విధంగా టబ్లో మొత్తం పోసుకున్నట్టయితే మనకి మొక్కలు మంచి గ్రోతింగ్ అయితే ఉంటాయి, అలాగే మంచి ఫ్రూటింగ్ ఉంటాయి. చూడండి, మనం ఇచ్చుకోవడం వల్ల నిమ్మకాయలు అయితే మనకి చాలా చక్కగా వచ్చాయి. ఇప్పటికీ దీని నుంచి ఒక 40 వరకు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాము. ఇంకా మనకి 40-50 అయితే ఉన్నాయి. మళ్ళీ మనకి కొన్ని ఫ్లేవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఇగోండి. అలాగే మనం బంతి మొక్క కూడా చూసుకోవచ్చు. అలాగే చూడండి, మల్బరీ కూడా మనం మొన్న ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ప్రూనింగ్ చేసాము. మళ్ళీ మనకి కొత్త బ్రాంచెస్ వచ్చాయి, అలాగే కొత్త ఫ్రూటింగ్ అయితే మనకి స్టార్ట్ అయింది. చూడండి, టమాటీలు కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే సపోటాలు, ఇగోండి స్వీట్ లెమన్ కూడా మనము ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తాం. చూడండి, కొత్త చిగురు అనేది వచ్చింది. మళ్ళీ మనకి కొత్త ఫ్లేవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. నారింజ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే అంజూరా కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఇలా ఫ్రూటింగ్ మీద ఉన్నప్పుడు మనం ఈ లిక్విడ్ని అయితే ఇచ్చుకున్నట్లయితే ఇగోండి మనకి ఈ విధంగా కొత్త చిగురు వస్తుంది. అలాగే మొక్కలు హెల్తీగా ఉంటాయి. మనము ఇచ్చినటువంటి హ్యూమిక్ యాసిడ్ మట్టిని గుల్లపరుస్తుంది. చూడండి, మనం ఏ ట్రబ్లో మట్టినైనా ఈజీగా ఇలాగా చేత్తోని మనము తీసేసుకోవచ్చు. ఇలా ఉండడం వలన మనకి వేర్లు కూడా బాగా పెరుగుతాయి, మొక్క గ్రోత్ బాగుంటుంది, మంచి ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అలాగే సీవీడ్ మనము మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే సీవీడ్ కూడా మనకి మొక్కలు బాగా గ్రోత్ అవ్వడానికి, పూత రావడానికి, అలాగే మంచి కాత రావడానికి ఉపయోగపడుతుంది. ఫంగిసైడ్ కూడా మనకి వేరులో ఏదైనా వేరుకి ఏవైనా వామ్స్ గట్టుంటే అవి కూడా పోవడం జరుగుతుంది. ఇలా మనము మొక్క హెల్దీని బట్టి చూసుకొని మొక్క గ్రోతింగ్ని చూసుకొని మనము 1 మంత్కి ఇచ్చుకోవచ్చు లేదా 2 మంత్స్కి ఇచ్చుకోవచ్చు. మొక్క బాగా గ్రోత్గా ఉంది, పర్వాలేదు అనుకుంటే 3 మంత్స్కి ఇచ్చుకోవచ్చు. లేదా గ్రోత్ లేదు అనుకుంటే, అసలు పెరగట్లేదు అనుకుంటే ఈ లిక్విడ్ని మనము 1 మంత్లో 2 టైమ్స్ 3 టైమ్స్ ఇచ్చుకోవాలి. అలాగే ఇచ్చుకున్నట్టయితే మనకి కొత్త బ్రాంచెస్ రావడం జరుగుతాయి. అలాగే ఫ్రూటింగ్ రావడం జరుగుతుంది, ఫ్లేవరింగ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.